హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అయితే నేను ఈ వీడియో కూడా నేను 19th రోజున తీశాను. కాకపోతే ఈ 19th తర్వాత మాకు ట్రైనింగ్స్ ఉండడంతో కాస్త బిజీ అయిపోయి నేను వీడియోని పోస్ట్ చేయలేకపోయాను. సో ఇవాళ నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మేము మైసిగండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఈ మైసిగండి టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం హైవేలో మైసిగండి విలేజ్ కడతాల్ మండల్లో ఉంది. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే లేచి హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ చేసేసుకొని ఇంకా టెంపుల్కి రెడీ అయి వెళ్తున్నాము. మేము, మా పిల్లలు, ఇక మా మరిది వాళ్ళ పాప కూడా వచ్చింది, తనని కూడా తీసుకెళ్తున్నాము. అయితే ఇక ఇది హైవే రోడ్డు కదా, చాలా బాగా అనిపించింది. కానీ మన హైదరాబాద్లో ఈ గ్రీనరీ అనేది కూడా చాలా పెరిగిపోయింది ఈ మధ్యలో. ఎందుకంటే ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఈ హరితహారం ప్రోగ్రామ్ ఎవ్రీ జూన్లో స్టార్ట్ కావడంతో ఈ గ్రీనరీ అనేది నాకు చాలా చాలా కనిపించింది. రోడ్లో 2 సైడ్స్న కూడా ఎక్కువ గ్రీనరీనే కనపడింది ఫ్రెండ్స్. ఇక అలా చూసుకుంటూ మేము హైవే పైన వెళ్ళాము. అయితే ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మైసిగండి అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇక టెంపుల్కి వెళ్ళే రూట్లో మేము మధ్యలో కొన్ని ప్లేసెస్ని కూడా చూసుకుంటూ వెళ్ళాము. అంటే నాకు ఏమనిపించిందంటే, మనము ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు టూర్స్ అని అటు ఇటు వెళ్తుంటాం. కానీ అంతకంటే ముందు మన చుట్టూ ఉన్న మన ఊళ్ళల్లో, మన హైదరాబాద్లో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ని మొదటగా దర్శించుకొని చూసుకొని చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ. ముచ్చింతలు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇక బద్రీనాథ్ టెంపుల్ మేడ్చల్లో, ఇలా చాలా టెంపుల్స్. నేనైతే ఇంకా సగానికి పైన ఇంకా చాలా టెంపుల్స్ చూడలేదు. సో మన దగ్గర ఉన్న ఫస్ట్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూడాలని అనుకొని ఇంకా ఈ మధ్యకాలంలో అయితే స్టార్ట్ చేశాము. ఇక మేమైతే మైసిగండి టెంపుల్కి రీచ్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఇది అవుట్లుక్ ఆఫ్ ద టెంపుల్ది. ఈ రకంగా కనపడుతుంది. చాలా స్పేషియస్గా పెద్దగా ఉంటుంది. ఇంకా చుట్టూ కూడా ప్లేస్ అనేది చాలా చాలా ఉంటుంది. ఇక మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసి అటునుంచి లోనికైతే వెళ్ళడం జరిగింది. అయితే మాకు ఇంతకుముందు మా సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కొందరు తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇక వాళ్ళకి చెప్తే మాకు దర్శనం అనేది కూడా త్వరగానే చేయించారు. వెళ్తూ వెళ్తూ అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే ప్రీతికరం అంటారు కాబట్టి అలా అక్కడ ఒక నిమ్మకాయల దండ ప్లస్ ఇంకొకటి బంతిపూల దండ, పెద్ద బంతిపూల దండ తీసుకొని లోనికైతే వెళ్ళడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి 20 feet హైట్లో ఉంటుంది. చాలా ఎత్తుపైన ఉంటుంది. యాక్చువల్గా కట్టడమే కింద బేసే హైట్ ఉంటుంది. మళ్ళీ దానిపైన 20 feet హైట్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. చాలా మహిమగల అమ్మవారు అని అంటారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది మొక్కులు నెరవేరుతాయని చెప్పేసి చాలామంది నమ్మకంతో ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. ఇక మా సార్ ఇంతకుముందే వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాకు ఇవాళ దర్శనం అనేది కూడా చాలా బాగా జరిగింది. ఇక మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళు మాతో పూజలు బాగా చేయించి ఇక అమ్మవారి యొక్క ఆశీస్సులు మాకు అందించారు. ఇంకా అమ్మవారి ఆశీస్సులు అందిన తర్వాత ఇక్కడ నుంచి బాగా అర్చనలు అన్నీ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది అమ్మవారి విగ్రహం. 20 feet హైట్న ఉంటుంది అమ్మవారి యొక్క విగ్రహం. ఇక మేము తీసుకెళ్ళిన నిమ్మకాయ దండ, బంతిపూల దండని అమ్మవారికి సమర్పించి ఆ బంతిపూల దండని తీసుకొని మా మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి మళ్ళీ అక్కడ పూజారులు మా మెడలో వేసి పూజలు చేయించారు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఇక అమ్మవారి ఆశీర్వాదం మాతో ఉంది అన్నంత హ్యాపీనెస్ మాకు వచ్చేసింది. ఇక అక్కడే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక టెంపుల్ చుట్టూ కూడా చూద్దామని ఇలా చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, స్కల్ప్చర్ చాలా బాగుంది ఈ టెంపుల్లో.
ఇక ఈ ఇక్కడ అంతకంటే ముందు పురాతనమైన ఆలయం అంటే యాక్చువల్గా మైసమ్మ అంటేనే మనకు ఇక్కడ పుట్టలు అంటాం కదా. ఇక్కడ చూడండి ఆ టెంపుల్ అమ్మవారి యొక్క విగ్రహం బ్యాక్ సైడ్న ఇలా పుట్ట ఉంది. అయితే అది ఇంతకు ముందు ఉన్న పురాతన టెంపుల్ అని చెప్పేసి ఆ పుట్టని తీయకుండా తొలచకుండా అలాగే ఉంచారు. ఇలా పుట్ట చుట్టూ కూడా ఈ రకంగా కట్టారు. ఆ పుట్ట అనేది కూడా చాలా పెద్దగా ఉంది. చుట్టూ కూడా ఎంత పెద్దగా ఉందంటే ఆ కోటను కూడా ఇలా కట్టుకుంటూ వచ్చారు ఆ అమ్మవారి చుట్టూ కూడా. ఫ్రెండ్స్ చాలా మంచి టెంపుల్, అందరూ దర్శించుకోదగ్గ టెంపులే ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే కొందరు నాన్ వెజ్ కూడా మొక్కు తీరితే చేస్తారట. అక్కడ చాలామంది నాన్ వెజ్ చికెన్ కానీ మేక కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. మా సార్ అయితే సెకండ్ టైం వచ్చారు, నేను పిల్లలైతే ఫస్ట్ టైమే వచ్చాం. రాగానే మాకైతే చాలా నచ్చింది టెంపుల్. ఇంత మంచి టెంపుల్స్ మనం మిస్ అవుతున్నాం కదా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఇక ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక రౌండ్ తిరిగేసి ఇక బ్యాక్ సైడ్న అక్కడ రాముడు వారి టెంపుల్, హనుమాన్ టెంపుల్, శివాలయం కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకొని ఇక అక్కడే కాసేపు కూర్చొని తర్వాత కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇదంతా వచ్చేసి అమ్మవారి యొక్క ముందు భాగం ఫ్రెండ్స్. మేము వెళ్ళింది మాత్రం పక్క నుంచి వెళ్ళాము, కాకపోతే ముందు సైడు ఆ రోజు కూడా చాలామంది వచ్చారు భక్తులు. ఇక అక్కడే కాసేపు కూర్చొని లడ్డు ప్రసాదం తీసుకున్నాము. పులిహోర కూడా ఉండిందట, కాకపోతే పులిహోర అయిపోయింది. ఇక లడ్డు తీసుకొని తినేసి అక్కడ ఇక కొన్ని ఫొటోస్ కూడా దిగేసి అటు నుంచి ఇక ప్రసాదం తినేసి బయటికి అయితే వచ్చేసాము. అంతేకాకుండా అక్కడ బయటికి వచ్చిన తర్వాత కూడా మా పెద్ద పాప ఇంతకుముందే సిగ్గుపడుతూ తన ఫొటోస్కి రాలేదు. అంటే తన హెయిర్ అనేది క్లచ్ తెగిపోయింది. ఇక నేను రాను దిగను అని చెప్పి దిగలేదు. ఇక ఫైనల్లీ ఒక పిక్ అయితే తీసుకున్నాం అక్కడ. ఇక అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళే రూట్లో తుక్కుగూడ దగ్గర మాకు ఒక పిస్తా హౌస్ రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్దామని ఇక్కడైతే ఆగిపోయాము. ఇక పిస్తా హౌస్ చూడండి, ఇది అక్కడ మధ్యలో ఉన్న పిస్తా హౌస్. అంటే చాలా లాంగ్ వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్ ఉంది. ఎందుకంటే మధ్యలో ఎక్కడ కూడా ఉన్నాయి కానీ ఎక్కడ జనాలు అనేది ఎక్కువగా లేరు. ఇంకా ఈ పిస్తా హౌస్లో బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి ఇక ఇక్కడికైతే వచ్చేసి లంచ్ చేసుకున్నాం. మా పిల్లలు రాగానే ఇంకా అందరూ అటు కూర్చొని చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. ఇక తినేసాము. నేను అక్కడే ఉండి కూడా కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది షార్ట్లో నేను పోస్ట్ చేసిన వీడియో. ఆ వీడియోని కూడా తీసుకొని అక్కడే కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి అక్కడ కూడా ఇంకా కొన్ని పిక్స్ అనేవి అయితే తీసుకున్నాం. ఇంకా మా పిల్లలు అక్కడే బేకరీ కూడా ఉందని చెప్పి కేక్ తీసుకొని అక్కడే కేక్ కటింగ్ అయితే చేయించేశారు. అక్కడే కేక్ కటింగ్ ఇంకా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.